ఎవరు లేపబడతారో తెలుసా? ఆసక్తి పరులే లేపబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నైనా మొత్తం 4. మొదటిది, ఎవరు కొనిపోబడతారు? కీడు చూడని వారు. నెంబర్ 2, బలవంతులు. నెంబర్ 3, బ్రతికుండగానే సాక్షులై ఉన్నవారు. నెంబర్ 4, ఆసక్తితో ప్రార్థన చేసేవారే కొనిపోబడతారు. నెంబర్ 5, ఎవరు కొనిపోబడతారు? కృపలో నిలిచిన వారే కొనిపోబడతారు. నీతి సూర్యుని ధరించుకున్న వారే కొనిపోబడతారు. సూర్యుని వల్లే మండుతున్న అనుభవం కలిగిన వారే. సూర్యుని ధరించిన సంఘంలో నుండే శిశువు కొనిపోబడ్డాడు. అంటే సూర్యుని ధరించుకోవడం అంటే మండుతున్న అనుభవం, ఆరిపోని స్థితిలో ఉండే అనుభవం. మంటలు చల్లారకూడదు, అగ్ని చల్లారకూడదు. ఎవడు ఆర్పకుండా మండుతూ ఉంటాడో వాడే కొనిపోబడతాడు. ఆమేన్. వీళ్ళు కొనిపోబడే గుంపులో ఉంటారు. 6వదిగా ఎవరు కొనిపోబడతారో తెలుసా? మేఘము కింద ఉన్నవారు కొనిపోబడతారు. చెప్పండి, మేఘముల మీద మనం కొనిపోబడతాం. మేఘం ఎక్కాలంటే ఎక్కడ ఉండాలి? నువ్వు మేఘం కింద ఉండాలి. ఏమిటా మేఘము? సంరక్షణ మేఘం. ఏమిటా మేఘము? నేను కాపాడే మేఘం, వర్షం ఇచ్చే మేఘం కింద ఉండాలి. ఆ మేఘం రివర్స్ అయి నిన్ను ఎక్కించుకొని కొనిపోతా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. చివరిగా 7వదిగా బూర శబ్దం విన్నవాడే కొనిపోబడతాడు. ఏమిటి బూర శబ్దం? వాక్యం. నేను మీకు ఫోన్ చేస్తాను. మీకు ఫోన్ చేసినప్పుడు హలో అంటారు. ఫస్ట్ టైం ఫోన్ చేశాను, హలో ఎవరండి అంటారు. రెండోసారి ఫోన్ చేశారనుకోండి, హలో చెప్పండి అన్నయ్య అంటారు. అంటారా లేదా? ఎందుకు? మొదటిసారి ఫోన్ చేసినప్పుడు నా వాయిస్ అర్థం కాలే, రెండోసారి ఫోన్ చేసినప్పుడు నా వాయిస్ అర్థమైంది. అంటే అర్థం ఏంటి తెలుసా? బూర శబ్దం అంటే వాక్యం. వాక్యం విని 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 ఉంటే రేపు ఇదే వాక్యం బూరగా మారి రాకడలో బూర కడబూరతో వచ్చినప్పుడు ఆ బూర శబ్దం వింటాం కదా మనం. ఎప్పుడు ఎవరు వింటారు అంటే అంతకుమునుపు ఏమై ఉండాలి? వారు వినిన వారై ఉండాలి. అంటే ఎవడు వాక్యం ఎక్కువగా వింటాడో వాడే ఆ బూర శబ్దం వింటాడు, వారే కొనిపోబడతారు. ఆమేన్ చెప్పండి. మేఘముల కింద ఉన్నవాడే మేఘముల మీద కొనిపోబడతాడు. వాక్యం విన్నవాడే వాక్యమే బూరగా మారి మన చెవులోకి పడగానే మనం అందరం విన్న వెంటనే లేచి ఆయన సన్నిధిలో కొనిపోబడతాం. బూర శబ్దాన్ని వినండి, వాక్యమును ఎక్కువగా వినండి, సన్నిధికి ఎక్కువగా రండి, ప్రతి కూడికకు రండి. ఏ చిన్న సేవకుడు వాక్యం చెప్పినా, ఏ ఒక్కరికి నిలబడి వాక్యం చెప్పినా ఆ వాక్యపు బూర శబ్దాన్ని వినండి. మీరు కొనిపోబడే గుంపులో ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో 7 విషయాలు మీకు చెప్పాను. ఒకటి, అందరూ